యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 5వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందువు. యోబు 11వ అధ్యాయం 15వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, నీవు నీ మనస్సును తిన్నగా నిలుపుము, నీ చేతులు ఆయన వైపు చాపుము, పాపమును విడిచిపెట్టుము. నీ గూడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, ఈ వాక్యం సెలవిచ్చినట్లుగా నిశ్చయముగా నిర్దోషివై సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిజమే, యోబు ఒక యథార్థమైనటువంటి నిర్దోషమైనటువంటి జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుని చేత శోధింపబడెను. అయితే యోబుకు ఈ వాక్యం చెప్తున్న జోఫరు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు వలె మనము కూడా మన మనస్సును దేవుని వైపు నిలిపి, మన చేతులు ఆయన వైపు చాపి, పాపమును విడిచి, మన గుడారములలో నుండి దుర్మార్గతను మనము కొట్టివేసిన ఎడల నిశ్చయముగా దేవుని దృష్టిలో నిర్దోషమై సంతోషించెదము, నిర్భయము కలిగి స్థిరపడి జీవించెదము. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నీవు ఎప్పుడూ పడిపోవు, స్థిరంగా నిలబడి జీవించు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. యోబుకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడు విడిపించి రెండింతలుగా ఆశీర్వదించిన ఆ దేవాది దేవుడు ఈ దినాన నిన్ను కూడా ఆశీర్వదించి దీవించును. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.